సో జార్ఖండ్ ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 41. ఎన్డీఏ అలాగే ఇండియా కూటమి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన పోటీకి సంబంధించి సో 81 స్థానాలకి సంబంధించిన రిజల్ట్స్ ఈరోజు తెలవబోతున్నాయి. రైట్, మా ప్రతినిధి ప్రసాద్ జాయిన్ అవుతున్నారు. ప్రసాద్, ప్రధానంగా జార్ఖండ్లో అంటే 81 స్థానాలే ఉండడంతో త్వరగా ట్రెండ్ బయటకు వచ్చే అవకాశం ఏమైనా కనపడుతుందా? ఎట్లాంటి కౌంటింగ్ సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు జరిగాయి? లో అసెంబ్లీ 81 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 41 స్థానాల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రస్తుతం అధికార కూటమి చెందినటువంటి నాయకత్వం ఇచ్చినటువంటి జార్ఖండ్ ముక్తి మోర్చా పోటీ చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాష్ట్రీయ జనతాదళ్లు, దాంతోపాటు జార్ఖండ్ ముక్తి మోర్చా 3 పార్టీలు కలిపి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి పూర్తి స్థాయిలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. గిరిజనులు, గిరిజనేతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఏ రకంగా ఈ డైవర్సిఫికేషన్ ఉంటుందన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఏ రకంగా స్పందిస్తారన్నది అందరూ దేశ ప్రజలంతా కూడా వేచి చూస్తున్నారు. ప్రధానంగా బీజేపీ నేతృత్వం ఉన్నటువంటి కూటమి అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలసదారులు, అక్రమ వలసదారులంతా కూడా అక్కడ భూములను ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి యువతులను వివాహాలు చేసుకుని అక్కడ స్థిరపడే మార్గాన్ని ఆలోచిస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు ఖచ్చితంగా బీజేపీ పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పి పెద్ద ప్రచారం కూడా చేశారు, ఎన్నికల ప్రచారం. అయితే ఇవన్నీ కూడా అభూత కల్పనలు, అబద్ధపు ప్రచారం అని చెప్పి జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి పెద్ద ఎత్తున కూడా దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ప్రధానంగా గిరిజనులు, గిరిజనేతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమదారులు, గిరిజనుల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాలు కానీ ఇతరత్ర అనేకటువంటి వారి యొక్క ప్రయోజనాలు దెబ్బతీసే అంశాన్ని కూడా తాము రక్షిస్తామని చెప్పి జార్ఖండ్ ముక్తి మోర్చా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ మొత్తంగా చూసినట్లయితే ఈ జార్ఖండ్లో 81 అసెంబ్లీ స్థానాల్లో 41 స్థానాల్లో మాత్రమే జార్ఖండ్ ముక్తి మోర్చా పోటీ చేసింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యే, దాంతోపాటు రాష్ట్రీయ జనతాదళ పార్టీలు పోటీ చేశాయి. ఈ అధికార కూటమికి తిరిగి ప్రజలు పట్టం కడతారని చెప్పి జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే బీజేపీ అంటే ఎగ్జిట్ ఫలితాలను కనుక చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమికే మొగ్గు చూపాయి. ఇవన్నీ కూడా దాదాపు 7 ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో దాదాపు 4 ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి, ఎన్డీఏ కూటమి తిరిగి మరొకసారి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పి ఆ మేరకు అంచనా వేశాయి. ఇకపోతే ప్రజలు మాత్రం తమకే పట్టం కడతారని చెప్పి జార్ఖండ్ ముక్తి మోర్చా పూర్తి స్థాయిలో విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి, ఆయన భార్య కల్పనా సోరెన్, దాంతోపాటు ఆయన వదిన సీతా సోరెన్తో పాటు బాబులాల్ మరండి, అదేవిధంగా చంపా సోరెన్ మాజీ ముఖ్యమంత్రి, వీరంతా కూడా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా పోటీ చేశారు. వారి యొక్క భవిష్యత్తు మరికొద్దిసేపట్లోనే తేలబోతుంది. సరిగ్గా 12 గంటల వరకు కూడా 81 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడేందుకు అవకాశం ఉంది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సో అది జార్ఖండ్ మొత్తం 81 స్థానాలు, 41 స్థానాలు ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో 81 స్థానాలకి కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తున్నాం, అంటే కేవలం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ట్రెండ్స్ మాత్రమే. దీని తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. సో పోస్టల్ బ్యాలెట్ని మనం ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే దానికి సంబంధించిన నెంబర్ అయితే మనం చూస్తున్నాం. ఇటు జార్ఖండ్లోను అటు మహారాష్ట్రలోను పోస్టల్ బ్యాలెట్లు బీజేపీ ఆధిక్యంలో కనపడుతుంది.